హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే నేను ఎగ్ మసాలా కర్రీ చేశాను. ఇది టేస్టీ అయితే చాలా చాలా బావుంటుంది. చపాతీలోకైనా, రైస్‌లోకైనా ఫుల్ టేస్టీగా ఉంటుంది. సో, అది నేను మీకు షేర్ చేద్దామని చెప్పి ఈ చిన్న వీడియో మీకు చేస్తున్నాను. సో, కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్‌ని ఫాలో అయ్యేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్‌ని చూస్తున్నందుకు. సో, అలాగే ఒక లైక్, కామెంటో ఇస్తే ఇంకా నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ముందుగా ఎగ్ కర్రీ కోసం అయితే ఎగ్స్‌ని బాయిల్ చేసుకోవాలి. సో, బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని పొట్టంతా తీసేసుకున్న తర్వాత ఇదేంటంటే బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆ పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో, ఇది చిన్న టిప్ అనమాట. సో, అలాగే బాయిల్డ్ అయిన ఎగ్స్‌ని అడ్డంగా కట్ చేసుకోవాలన్నమాట. సో, లోపల ఉన్న అది యెల్లోది కూడా ఆహ్, విడిగా అయిపోకుండా నీట్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. సో, దాని తర్వాత ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్, పసుపు, కారం వేసుకోవాలి. సో, ఇదే ఆయిల్‌లో మనము ఉడకబెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదా! అవన్నీ ఉల్టాగా వేసి వేయించాలన్నమాట. యెల్లో అనేది కిందికి ఉండాలి ఫస్ట్. అలా ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా. సో, అన్నిటిని పెట్టేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఒక 1, 2 మినిట్స్ ఆగి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని మళ్ళీ ఉల్టా తీసేసుకోవాలన్నమాట. సో, ముందే మనం వేసి గజిబిజిగా కలిపేస్తే అదంతా యెల్లో అంతా స్ప్రెడ్ అయిపోయి అంతా స్మెల్లీగా అవుతుంది. సో, ఇలా కాకుండా ఉండడానికి నిదానంగా అవుతుందనమాట. సో, ఇందులో పెప్పర్ పౌడర్ వేస్తే కూడా చాలా బాగుంటుంది. సో, కొంచెం పెప్పర్ వేసుకున్నా కూడా బాగుంటుందనమాట. సో, మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. సో, ఇలా చేసిన ఎగ్స్ పీసెస్ని అయితే నేను ఇలా ఫ్రై చేసేసుకొని నీట్‌గా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు గ్రేవీ రెడీ చేసుకుందాము. దీనికోసం ఏంటంటే కర్రీకి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. సో, అలాగే ఒక మీడియం సైజు టమాటాని తీసుకోవాలి. కొంచెం కొత్తిమీర తీసేసుకోవాలి. మీ దగ్గర పుదీనా ఉన్నా కూడా పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే తగినంత అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో, దీన్నంతటికి పేస్ట్ చేసేసుకోవాలి. సో, కొంచెం మెత్తగానే చేసుకోవాలి. మళ్ళీ గరుకుగా ఉండకుండా. సో, మరొక ప్యాన్ తీసుకొని అందులో కర్రీకి సరిపడా అంత ఆయిల్‌ని వేసుకోవాలి. ఎందుకంటే మనం ఎగ్స్‌కి ఆల్రెడీ ఆయిల్‌లోనే వేయించాము కాబట్టి ఇందులో కొంచెం పడుతుంది, ఎక్కువగా పడదు. సో, అది ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్‌ని చిన్నగా తురుముకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్సే వేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా. సో, ఈ ఆనియన్స్‌ని అంతా ఫ్రై అయ్యేంత వరకి కలుపుతూ ఉండాలి. సో, అలాగా అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. సో, పసుపు మనము ఫస్ట్ ఎగ్స్‌లో కూడా యాడ్ చేసుకున్నాము. సో, ఇక్కడ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా అది మిక్స్ అయిపోయి మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. సో, అలా కాకుండా చూసుకొని సో, అక్కడ హాఫ్ ఇక్కడ హాఫ్ యూజ్ చేసుకోవాలన్నమాట. సో, మనం ఎంత క్వాంటిటీ కర్రీ చేసుకుంటున్నామో అనేది అందులో కొంచెం ఇందులో కొంచెం యాడ్ చేసుకోవాలి. సో, ఒక 5 మినిట్స్ అలా వేగిన తర్వాత మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా! సో, ఆ పేస్ట్‌ని అంతటిని దాంట్లోకి యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఏంటంటే ఒక 2 మినిట్స్ అలా కలిపేయాలి. అలా వదిలేసిన తర్వాత దాంట్లో మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అది కూడా మనము సరిపోకపోతే మళ్ళీ లాస్ట్‌లో కూడా టేస్ట్ చూసిన తర్వాత వేసుకోవాలి. సో, ముందే మరీ ఎక్కువ వేసుకోకూడదు. అలాగే ఈ ఎగ్ కర్రీలోకి మెయిన్‌గా ధనియాల పౌడరు, మసాలా పౌడరు యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ధనియాల పౌడర్ అయితే మస్ట్ అండి. సో, మసాలా పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కానీ ధనియాల పౌడర్ మాత్రం కంపల్సరీ. అలాగే మనము ఎంత గ్రేవీ కావాలో ఎగ్స్‌కి చూసుకొని మనకు కావాల్సినంత వాటర్‌ని యాడ్ చేసుకోవాలి అందులో. సో, అలా వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే మనము ఈ ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా! సో, బాయిల్డ్ ఎగ్ పీసెస్‌ని మనమంతా అందులో యాడ్ చేసుకోవాలి నిదానంగా. మళ్ళీ చెప్పాను కదండీ! ఇది అంతా కలపకూడదు ఎక్కువగా. వన్స్ మనం ఎగ్స్ వేసుకున్న తర్వాత ఎక్కువగా కలపకూడదు. సో, అలా స్టవ్ మీద ఉంచేసేయాలన్నమాట సిమ్‌లో పెట్టి. అదే ఒక 5 మినిట్స్‌కి మంచిగా చిక్కటిగా గ్రేవీ వస్తుంది. సో, కొంచెం లాస్ట్‌లో ఇంకొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి. సో, ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి ఎంత టేస్టీగా ఉందో, ఎంత కలర్ఫుల్‌గా ఉందో. సో, నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా అనిపించింది. సో, ఫస్ట్ అయితే నేను మా బాబుకి సర్వ్ చేశానన్నమాట. సో, వాడు చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తే నేను ఇంకా ఫుల్ ఖుషి అనమాట. సో, వాడు ఇంకా బాగుందా బాలేదా అనేది వాడు చూసి చెప్తాడు. సో, అలాగని వాడికి పెట్టేశాను. ఈ కర్రీ అంటే వాడికి చాలా చాలా ఇష్టము. సో, ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది. సో, రైస్‌లో కూడా చాలా బాగుంటుంది. చూసారా, రైస్‌లో కూడా కొంచెం కర్రీ అయితేనే చాలా సరిపోతుందన్నమాట అన్నం అంతటి.
ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.